Once again, welcome back to iFocus. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జూన్ 1తో ముగియనున్న నేపథ్యంలో అందరి దృష్టి ఓట్ల లెక్కింపుపైనే ఉంది. ఇప్పటికే ఎన్నికల కౌంటింగ్ కు పగడ్బందీ ఏర్పాట్లు చేసింది ఈసీ. ఇప్పటికే అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు సహా కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులతో హై సెక్యూరిటీ కొనసాగుతోంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల లోపల బయట సీసీ కెమెరాలు అమర్చి ప్రత్యేక నిఘా ఉంచారు అధికారులు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. కౌంటింగ్ సజావుగా సాగేందుకు మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసింది ఈసీ. ఇప్పటికే అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు సహా కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులతో హై సెక్యూరిటీ కొనసాగుతోంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల లోపల బయట సీసీ కెమెరాలు అమర్చి ప్రత్యేక నిఘా ఉంచారు. స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్లేందుకు ఒకే ఎంట్రీ, ఎగ్జిట్ ఉండేలా ఏర్పాట్లు చేయడంతో పాటు స్ట్రాంగ్ రూమ్కు డబుల్ లాక్ సిస్టమ్ పెట్టారు. అంతేకాదు కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపులో ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు అధికారులు. ఎన్నికల సంఘం నిబంధన మేరకు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. అయితే ఇందుకోసం ముందు నుంచే కసరత్తు జరుగుతుంది. ఓట్ల లెక్కింపునకు 4 గంటల ముందు అధికారులు తమ పనుల్లో నిమగ్నమవుతారు. సిబ్బంది తమకు కేటాయించిన లెక్కింపు కేంద్రాలకు ఉదయం 4 గంటలకు వెళ్లాల్సి ఉంటుంది. 5 గంటలకు వారికి లెక్కింపు చేయాల్సిన టేబుల్స్ చూపిస్తారు. ఆ సమయంలో సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సిబ్బందితో ప్రమాణం కూడా చేయిస్తారు. లెక్కింపులో గోప్యత పాటిస్తామని వారు చెబుతారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలవుతుంది. 8 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు ఇది కంటిన్యూ అవుతుంది. ఒకవేళ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువ ఉండి ఇంకా ఎక్కువ సమయం పడితే ఆ లెక్కింపును కొనసాగిస్తూనే ఈవీఎంల ఓట్ల లెక్కింపు కూడా చేస్తారు. 1 నిమిషానికి 3 పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారని అంచనా. ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలను, వాటి పరిధిలో పోలైన ఓట్ల ప్రాతిపదికన ఎన్ని రౌండ్లు కావాలో నిర్ణయం తీసుకుంటారు. ఒక్కో రౌండ్కు 30 నిమిషాల సమయం వరకు పడుతుంది. దాదాపు 14 నుంచి 15 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు చేస్తారు. ఒకసారి మొత్తం టేబుళ్లపై ఉన్న ఈవీఎంల లెక్కింపు పూర్తయితే ఒక రౌండ్ పూర్తయినట్టుగా నిర్ధారిస్తారు. ఓటింగ్ పట్ల విశ్వాసాన్ని మెరుగుపరచడానికి 2013లో ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ సిస్టమ్ని ఈవీఎంలకు జోడించారు. వీవీప్యాట్ సిస్టమ్ అభ్యర్థి పేరు, ఎన్నికల చిహ్నాన్ని కలిగి ఉన్న ప్రింటెడ్ పేపర్ స్లిప్ను రూపొందిస్తుంది. ఈవీఎంల లెక్కింపు పూర్తయిన అనంతరం వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కిస్తారు. నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల నెంబర్స్ను చీటీలపై రాసి లాటరీ తీస్తారు. ఏ వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలో లాటరీ ద్వారా నిర్ణయం తీసుకుంటారు. ఈవీఎంల లెక్కింపులో వచ్చిన ఓట్లు వీవీప్యాట్ స్లిప్పుల ఓట్లను కూడా లెక్కిస్తారు. ఈ రెండింట్లో ఓట్లలో ఏదైనా వ్యత్యాసం ఉంటే మళ్లీ స్లిప్పులను రెండోసారి లెక్క పెడతారు. ఇలా 3 సార్లు చేస్తారు. అప్పటికీ తేడా వస్తే స్లిప్పులలోని లెక్కనే పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈవీఎంల లెక్కింపుతో అనధికారికంగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో అర్థమవుతుంది. కానీ వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు పూర్తయ్యే వరకు అధికారికంగా ప్రకటించడం అనేది ఉండదు. ఎన్నికల్లో ఒక రౌండ్ ఫలితాలు ఈసీ అధికారికంగా ప్రకటించాలంటే దాదాపు 30 నుంచి 45 నిమిషాల సమయం పడుతుంది. ఒక్కో రౌండ్ పూర్తయిన తర్వాత అన్ని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలి. మైక్రో అబ్జర్వర్, కేంద్ర ఎన్నికల పరిశీలకులు సంతకాలు చేయాలి. ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్లను ఎన్నికల పరిశీలకుడు ఫలితాల రికార్డులతో పరిశీలిస్తారు. ఈవీఎంలలో వచ్చిన ఓట్లు, వీవీప్యాట్లలో వచ్చిన ఓట్లు సరిపోలాలి. ఆ తర్వాత ఏజెంట్లు ఎవరికీ అభ్యంతరం లేదని చెప్పిన తర్వాత రిటర్నింగ్ అధికారి రౌండ్ ఫలితాలు అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ప్రక్రియలో ఏదైనా అభ్యంతరం ఉంటే ఓట్ల లెక్కింపు చాలా ఆలస్యమవుతుంది. ఒక్కో ఈవీఎంలో 1000 నుంచి 1200 వరకు ఓట్లు ఉంటాయి. ఒక రౌండ్కి 14 టేబుల్స్ మీద అంటే 14,000 నుంచి 15,000 ఓట్లు తెలుస్తాయి. ఒకవేళ 1,00,000 ఓటర్లు ఉంటే 8 నుంచి 10 రౌండ్లలో ఫలితం వస్తుంది. 2 లక్షలు ఉంటే 16 నుంచి 20 రౌండ్లలో ఫలితం వెలువడుతుంది. ఒక నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ అధికారి బాధ్యత వహిస్తారు. ఇందులో ఓట్ల లెక్కింపు కూడా ఉంటుంది. రిటర్నింగ్ అధికారి ప్రభుత్వ అధికారి లేదా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ప్రతి నియోజకవర్గానికి భారత ఎన్నికల సంఘం చేత
నామినేట్ చేయబడిన స్థానిక అధికారి అయి ఉంటారు. పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ఓట్లను లెక్కించే స్థలాన్ని రిటర్నింగ్ అధికారి నిర్ణయిస్తారు. కౌంటింగ్ తేదీ, సమయం కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించడం జరుగుతుంది. ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపును ఒకే చోట చేయాలి. ఆ నియోజకవర్గంలోని రిటర్నింగ్ అధికారి ప్రధాన కార్యాలయంలో చేయాలి. మొత్తంగా రిటర్నింగ్ అధికారి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో సరాసరి 7 అసెంబ్లీ సెగ్మెంట్లుంటాయి. ఈ పరిస్థితుల్లో రిటర్నింగ్ అధికారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వివిధ అసెంబ్లీ సెగ్మెంట్లకు ఒకే చోట గాని వేర్వేరు స్థానాల్లో కానీ లెక్కింపు జరుగుతుంది. ఓట్ల లెక్కింపులో ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు అధికారులు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత మధ్య కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇది వాటి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.